ఈ ఉద్యమంలో ఈ కార్యాచరణలో నేను సూర్యారావు గారి గురించి ఒకటే ఒక మాట చెప్తా. 4 పిల్లర్లో 4 స్తంభాల్లో ఒక స్తంభంగా మీరు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీకంటూ ఒక లక్ష్యం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక భావజాలం మీద సుదూరమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు. నిజంగా బీసీ సమాజం, ఈ సమాజం మొత్తం అందరి తరఫున నిజంగా హృదయపూర్వక మీకు నమస్కారాలు, పాద నమస్కారాలు. నిజంగా ఎంత అంటే ఒక లక్ష్యం అనేది ప్రతి మనిషికి అవసరం. అది లేకపోతే మనం చేయలేము, ఏది కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అది తెలుసుకోవాలి ఫస్ట్. భావజాలం చాలా ఇంపార్టెంట్, సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. మరి వారు 3 దశాబ్దాల నుండి ఈ కార్యక్రమంలో మొదలుపెట్టి ఇంత దూరం ఇవాళ ఇంత సమాజాన్ని చైతన్యం చేయడంలో ఒకరొకరి పాత్ర ఒక్కొక్క రకంగా ఉంటుంది. కృష్ణుడు వస్తే కృష్ణుని పాత్ర ఏ విధంగా ఉంటుంది, అర్జునుడు వస్తే అర్జున్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, రాముడు వస్తే రాముని వేషం ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది రకరకాల పాత్రలు ఉంటాయి. దాంట్లో పాత్రధారుల మనమైతే సూత్రధారులు వేరే ఉంటారు, మీకు తెలుసు. దయచేసి ఇవాళ గ్రామ స్థాయిల్లో ప్రతి కుటుంబంలో మనకు జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ తెలిసిపోయింది. వాళ్ళ ఆటలు సాగవు ఇంకా. ఎందుకొరకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గ్రామం అది, మండల హెడ్ క్వార్టర్ పెద్ద గ్రామం. నేను 2004 నుంచి మొన్నటి వరకు నేను సర్పంచ్గా ఉన్నాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులు. కానీ నేను ఈ మన యొక్క వాదం నేను ఎప్పుడు గట్టిగా పట్టుకున్నాను అంటే, మా అబ్బాయికి 2013లో 94లో ఎప్పుడైనా ఆర్ కృష్ణ నాకు గాడ ఒక ధర్నా ఉంది, గాడ ఒక తేజ్ ఉంది, అది అని అంటే పోయేవాళ్ళం. అది బలవంతంగా పోవాలి. ఆడ పోతే 5-6 మంది కూడా ఉండవుకుంటారు. ఏమన్నా ధర్నా చౌకులను, లేకపోతే ఏమన్నా రాసరకులను, లేకుంటే ఏదన్నా ఒక హాస్టల్ ముందల్లో, ఒక స్కూల్ ముందల్లో, ఒక కాలేజీ ముందల్లో చెప్తుండే ఓ 20-30 మంది కలిసి పాల్గొంటుంటే అయిపోతుండే. వనపర్తికి కూడా ఎన్నో సార్లు వచ్చినారు. మహబూబ్ నగర్ కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాం. బిఆర్ అంబేద్కర్ భవన్లో కానీ, ఆడ కానీ, ఎంబీఎస్ కాలేజ్ ముందల కానీ, ఈ హాస్టళ్ళ ముందల, డైట్ కాలేజీల ముందల అవుతే అప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ఒక ఎత్తు, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక ఎత్తు. 2013లో మా అబ్బాయికి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, జనరల్ కోటాలో వచ్చింది. మా అబ్బాయికి వచ్చిన ర్యాంకు ఐఐటిలో జనరల్ సీట్లో వచ్చింది. వస్తే నన్ను ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని రమ్మని చెప్పేసరికి మేము ఫ్లైట్లో చెన్నై వెళ్ళిపోయినాం. అరే నా అబ్బాయికి ఓబీసీ సర్టిఫికేట్తో నాకు సంబంధం లేదు, నాకు జనరల్ కోటాలో వచ్చింది, దాంట్లో నేను లిస్ట్లో చూడాలి, నీకు సీట్ కావాలా వద్దా అన్నట్టు వాడు హిందీలో, క్యా హై తుమ్ జ్యాదా బాత్ కరే తో నికల్ జాओ यहाँ से. అరే ఇదేంద్రా బాబు. నేను ఆ రోజు గమనించిన మనకు జరుగుతున్నటువంటి ఆ అన్యాయం. జనరల్ సీట్లో వస్తే నన్ను ఓబీసీ సీట్లో యాడ్ చేశారు మా అబ్బాయిని. అంటే సమాజం ఎంత నష్టపోతుంది అనేది ఆ రోజు గమనించి, ఆ రోజు నేను జస్టిస్ ఈశ్వరయ్య గారికి నేను చెవులో చెప్పినాను, ఇంటికి పోయి, సార్ నాకు ఇది ఈ విధంగా ఒక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, బీసీ కమిషన్కు ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, ఇలా బీసీ వర్గాల కొరకు చాలా గొప్ప పోరాటం చేస్తున్నటువంటి, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి యోధుడు. ఆయనకి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన నిజంగా విచిత్రపోయాడు. దాని తర్వాత నేను దేవేందర్ గౌడ్ గారు, మన బీసీ భవనం, బీసీలకు కూడా సెంట్రల్ సిటీలో ఒక భవనం ఉండాలని చెప్పి దేవేందర్ గౌడ్ గారు ఒక భవనం ఏర్పాటు చేశారు. బీసీ భవనం ఏర్పాటు చేసినప్పుడు నేను వార్చవలో కూడా నేను చెప్పడం జరిగింది. అందుకే కదా ఇవన్నీ ఏర్పాటు చేసింది, మనం చైతన్యం నింపాలి ఎట్లన్నా చేసి. అది అనక సంజీవ్ ముదిరాజు మేము ఇద్దరు అన్నదమ్ముల మాదిరి ఉంటాం. ఎక్కడికైనా పోతే ఆ ఇద్దరు అన్నదమ్ములు వచ్చిరా అన్నట్టు. పోతే ఈ విధంగా జరుగుతుంది అని అంటే నాటువంటి జ్ఞానులకే ఏ విధంగా జరుగుతుందంటే సామాన్యమైనటువంటి సమాజానికి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి గమనించండి. దాని తర్వాత ఆ ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. ఇవాళ ఇది ఒక పొరకగా ఉన్నది, మోపుడైంది. అరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బాయిల నీళ్లు కూడా లెక్క పెట్టాం, ఎన్ని గోళ్ళు ఉన్నాయని అంటాం. ఒక బాయికి పోతే ఎన్ని గోళ్ళ నీళ్ళు ఉన్నాయని అంటాం.
చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి రాబోయే అని అంటాం. హాఫ్ టీఎంసీ 0.2 1 టీఎంసీ అని అంటాం. ప్రతిదానికి లెక్క కడతారు. సమాజంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మీరు లెక్క కట్టడానికి ఇన్ని రోజులు పడతాయా? కోట్ల రూపాయలు దండుకొని కోట్ల రూపాయలు నీకు పోయిన సంవత్సరం ఏం సార్, పోయిన సంవత్సరం 150 కోట్ల రూపాయలు ఈ సమాజం లెక్క పెట్టడానికి ఇచ్చారు. మీరేం చేశారు? తీయండి ఆ లెక్కలు. రేపు సమాచార హక్కు చట్ట ప్రకారంగా రేపు పోతాం మేము కూడా. ఇవాళ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడుతుంటే ఇక కంచె చేను వేస్తే ఏమైతుంది చెప్పండి? ఎవడు అడగాలి? 46% అని అంటే ఏ విధంగా ఈ దేశంలో ఉన్న బీహార్లో కులగణన చేసిరు, జనాభా లెక్కలు తీసిరు, బయట పెట్టిరు. అదే మాదిరిగా ఇవాళ రిజర్వేషన్స్ తమిళనాడులో జరుగుతున్నది, 69% ఇవ్వలేదా? చెయ్యండి. మనం ఎంతసేపు ఎక్కడనో నష్టం జరుగుతుంది. మన ఆలోచన విధానం మారాలి. అన్న ఇంతకుముందు అన్నాడు, ఉచితాల మీదనో లేకపోతే దేనికో ఒకదానికి మనం బానిసలం అయిపోయినాం. వాటికి దూరం కావాలి. కొంతకాలం దూరంగా ప్రయాణం చేస్తే ఆటోమేటిక్ మనం ఎవరికి భయపడకుండా జీవనం చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు ఇప్పుడు ఈ తరం మంచిగా లేకపోయినా కూడా రాబోయే తరాలలో మన సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. అవుతామా కామా? దాని కొరకన్నా పాటుపడదాం మనం. రాబోయే సమాజం కొరకు పాటుపడదాం. 75 సంవత్సరాలు ఈ దేశం 1000 సంవత్సరాలు దోచుకున్నా ఎక్కడ ఇది కాలేదు, ఏం నష్టపోలే ఈ దేశం. 75 సంవత్సరాలు దోపిడీ ఎవరు చేశారు అనేది కూడా తెలుసు. కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు, ఎందుకంటే మన జీవితాలన్నీ రాజకీయాలతో ముడిపడి ఉంది. రాజకీయం లేకపోతే, రాజకీయం అంటేనే కుట్ర. ఈ కుట్రలు లేకపోతే జీవితాలు దాని మీదనే ముడిపడి ఉన్నాయి ఈ కాలంలో. వెనుకటి రాజకీయాలు వేరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరే. దయచేసి మన పిల్లలని మనం చైతన్యపరచకపోతే, మనం చైతన్యం కాకపోతే ఈ నష్టం ఇట్లాగనే ఇంకో దశాబ్దం పడుతుంది, శతాబ్దాలు పడతాయి, ఇట్లే కొనసాగుతుంటుంది. ఇది కొనసాగొద్దు అని అనుకుంటే ఇవాళ మనకు ఇట్లాంటి పిల్లర్లని మనం కాపాడుకోవాలి. ఒక పిల్లర్ అక్కడ, ఇంకో పిల్లర్ అక్కడ, ఓ పిల్లరు వీడు వారిండొచ్చు, కానీ ఉంటుంది, ఏదో రూపకంగా ఉంటుంది. దయచేసి మనం వీళ్ళని అందరినీ కాపాడుకుంటూ మన భావజాలాన్ని మనం వ్యక్తపరుస్తూ గ్రామ స్థాయిలో మన యొక్క సమాజాన్ని చైతన్యం చేస్తేనే రేపు రాజకీయ భవిష్యత్తు మన పిల్లలకు ఉంది, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు అన్ని అలవాట్లు ఉన్నాయి. మనకు అలవాటు అయింది మోసే అలవాటు, తుడిచే అలవాటు, తాపేయాలు, ఇవన్నీ. మనమంతా ఏడ ఉంటే వాళ్ళు ఏడుంటారు, డబ్బు సంపాదించి కాడ ఉంటారు. మన పిల్లలంతా ఏడుంటారు, వయసుల కన్నా కానీ వస్తారు. నువ్వు చూడండి, ఖచ్చితంగా ఇది మారాలని అంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన సమాజం ఇంకో దారిలో ప్రయాణం చేయాలి, మనం చెప్పాలి. అది ఎట్లా అయిపోయింది అని అంటే ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇంకా పోకడ చాలా దుర్మార్గంగా మైనటువంటి ఊర్లలో అయితే చాలా దుర్మార్గంగా ఉంది, నిజంగా చెప్తున్నా. ఇక సరే, సిటీలలో ఎట్లా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి అవకాశం దొరికినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది.